10th క్లాస్ కంప్లీట్ అయిపోయిందా? దెన్ కంగ్రాట్స్. అయితే ఇప్పుడు మీ లైఫ్లో బిగ్గెస్ట్ డెసిషన్ ముందుంది. ఎంపీసీయా లేదా బైపీసీయా? ఒకసారి రాంగ్ డెసిషన్ తీసుకుంటే జస్ట్ 2 ఇయర్స్ కాదు, కొన్నిసార్లు డైరెక్షన్ మొత్తం మారిపోతుంది. సో ఈ వీడియో కంప్లీట్గా చూడకపోతే మీ డెసిషన్ డేంజర్లో ఉన్నట్టే. రిజల్ట్ వచ్చింది, అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు, కానీ మీ మైండ్లో ఒకటే డౌట్ తిరుగుతుంది. నెక్స్ట్ నేను ఏ గ్రూప్ తీసుకోవాలి? ఫ్రెండ్స్ అందరూ ఎంపీసీ తీసుకుంటున్నారని మీరు కూడా వాళ్ళని ఫాలో అవుతున్నారా? లేదా రిలేటివ్స్ సజెషన్స్ మిమ్మల్ని ప్రెజర్ పెడుతున్నాయా? మీరు తీసుకునే ఈ డెసిషన్ మీ ఫ్యూచర్ని షేప్ చేస్తుంది. ఇది 2010 కాదు, 2026లో వరల్డ్ కంప్లీట్గా మారిపోయింది. ఇంజనీరింగ్ అంటే బీటెక్ ఒకటే కాదు, అలాగే బయాలజీ అంటే ఎంబీబీఎస్ ఒకటే కాదు. ఏఐ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆపర్చునిటీస్ ఇప్పుడు అన్లిమిటెడ్. సో డెసిషన్ ఓల్డ్ థింకింగ్తో కాదు, న్యూ రియాలిటీతో తీసుకోండి. లాస్ట్లో డెసిషన్ ఎలా తీసుకోవాలి అనేది కూడా చెప్తా. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎంపీసీ గురించి. ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సింపుల్గా చెప్పాలంటే ఇది లాజిక్ లవర్స్ కోసం. మీకు మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఎంజాయ్ చేస్తారా? నెంబర్స్ చూస్తే ఎక్సైట్మెంట్ వస్తుందా? అండ్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయో అర్థం చేసుకోవాలనిపిస్తుందా? దెన్ అప్పుడు మీకు ఎంపీసీ సూట్ అవ్వచ్చు. ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్కి ఆప్షన్స్ ఏంటి మీకు తెలుసా? ఏఐ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, గేమ్ డెవలపర్ ఎట్సెట్రా. వరల్డ్ మొత్తం ఇప్పుడు డిజిటల్ అయిపోయింది అండ్ ఎంపీసీ డిమాండ్ పెరిగిపోతుంది. కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాథ్స్ని భయంతో చూస్తే, ప్రాక్టీస్ చేయడం బోర్ అనిపిస్తే 2 ఇయర్స్ స్ట్రగుల్ అవ్వచ్చు. సో హానెస్ట్గా ఆన్సర్ ఇవ్వాలి. మీకు మ్యాథ్స్ ఇష్టమా లేదా ఫియరా? ఇప్పుడు బైపీసీలోకి వద్దాం. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇది సర్వీస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్ ఆప్షన్. మీకు హ్యూమన్ బాడీ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలనిపిస్తుందా? ప్లాంట్స్, మెడిసిన్, లైఫ్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉందా? దెన్ మీకు బైపీసీ సూట్ అవ్వచ్చు. బైపీసీ అంటే డాక్టర్ ఒకటే కాదు, ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫారెన్సిక్ సైన్స్, న్యూట్రిషన్, అగ్రికల్చర్, టెక్ ఇలాంటి చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. మెడికల్ ఫీల్డ్ చాలా వైడ్ అయిపోతుంది. లైఫ్ సైన్స్ ఫ్యూచర్లో చాలా పవర్ఫుల్ ఫీల్డ్. చాలామంది ఫీలింగ్ ఏంటంటే డాక్టర్ సీట్ రాలేదు అంటే లైఫ్ అయిపోయింది. బట్ 2026లో అది రియాలిటీ కాదు, ఇది ఒక కంప్లీట్ మిత్. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఆప్షన్. మ్యాథ్స్ కూడా నచ్చుతుంది అండ్ బయాలజీ కూడా నచ్చుతుంది అనుకునే వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది, ఎంబైపీసీ. ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, కానీ సిలబస్ హెవీ, ప్రెషర్ ఎక్కువ, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. హార్డ్ వర్క్కి రెడీ ఉంటే మాత్రమే కన్సిడర్ చేయండి. ట్రెండ్ కోసం కాదు, బట్ స్ట్రెంగ్త్ కోసం డెసిషన్ తీసుకోవాలి. ఫైనల్గా ఒక డెసిషన్ ఎలా తీసుకోవాలి? జస్ట్ 3 సింపుల్ క్వశ్చన్స్. నాకు ఈ సబ్జెక్ట్లో జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉందా? నేను ఈ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా కాదా? అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత నేను ఈ ఫీల్డ్లో ఎఫర్ట్ పెట్టగలనా? ఫ్రెండ్స్ ప్రెషర్ని, రిలేటివ్ సజెషన్స్ని జస్ట్ వినండి, బట్ మీరు డిసైడ్ అవ్వండి. మీ లైఫ్ మీ రెస్పాన్సిబిలిటీ. రిమెంబర్, గ్రూప్ మీకు సక్సెస్ ఇవ్వదు, మీ కన్సిస్టెన్సీ అండ్ మీ హార్డ్ వర్క్ ఇస్తుంది. ఎంపీసీ తీసుకొని సక్సెస్ఫుల్ అవ్వచ్చు అండ్ బైపీసీ తీసుకొని కూడా సక్సెస్ఫుల్ అవ్వచ్చు, కానీ రాంగ్ ఇంట్రెస్ట్తో తీసుకుంటే స్ట్రగుల్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయా? మన కెరీర్ క్లారిటీ తెలుగు ఛానల్లో ప్రతి కోర్స్ గురించి డీటెయిల్డ్ వీడియోలు రాబోతున్నాయి. కాలేజ్ సెలెక్షన్స్, కౌన్సిలింగ్స్, స్కాలర్షిప్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఇంటర్న్షిప్స్ ఇలా అన్నిటి మీద గైడెన్స్ ఇస్తాం. సో ఇప్పుడు చెప్పండి, ఎంపీసీయా, బైపీసీయా లేదా ఎంబైపీసీయా? మీ డెసిషన్ కమెంట్స్లో చెప్పండి. వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కన్ఫ్యూజన్లో ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి.